మీ బాలరాజు ఈరోజు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో విశ్వహిత బాల వికాస సమ్మర్ కేంద్రంలో భాగంగా ఈరోజు ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో గీతాపారాయణము గోవింద సహస్రనామాలను నిర్వహించడం జరిగినది. పాశ్చాత్య వ్యామోహంలో పడకుండా మన జీవితము మన దేశము ప్రగతి పథంలో పోవడానికి ఇటువంటి కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ధన్యవాదములు. ఎందుకంటే ఇప్పుడు చూస్తుంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇక్కడ నక్షత్రవనము రాశివనము వృక్షో రక్షత రక్షత అని పర్యావరణ పరిశ్రమకు చుట్టూ పెంచారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. ఈ పిల్లలు మన పిల్లలంతా ఆ చెట్లు పేరేమిటి, తెలుగు నేమేమి, బొటానికల్ నేమేమి, సైన్స్ నేమేమి, ఆయుర్వేద దేనికి ఉపయోగపడుతుంది అంటే భక్తితో పాటు జ్ఞానము, తర్వాత భరతనాట్యము, కూచిపూడి, తర్వాత పండర భజనలు, చెక్క భజనలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మన సంస్కృతి భావితరాలకు అందించిన వారు అవుతారన్నమాట. ఈ విధంగా ఇటువంటి కార్యక్రమాలు తిరుమల దేవస్థానం వారు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు, హరికథలు, బుర్రకథలు, అవే కాకుండా అన్న ప్రసాదాలు, యాత్రిక వస్త్రాలు అన్ని ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా ఇక్కడ మీరుగా మీ యొక్క వ్యయ ప్రసాదాలు ఓడ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మీకు మరీ మరీ ధన్యవాదాలు. ఎందుకంటే మంచి విషయాలు మైక్ లో చెప్పాలట, చెడ్డ విషయాలు చెవిలోనే మాట్లాడకూడదని మంచిని ప్రోత్సహిస్తూ సత్సంగత్తే నిస్సంగత్యం, నిస్సంగత్తే నిర్మోణత్వం, నిర్మోణత్తే నిత్యలతత్వం, నిత్యలతే జీవన్ముక్తని ఎక్కడ సద్గోష్టో అక్కడ భగవంతుడు ఉంటాడట. అది విశేషము. ఈ పిల్లకాయల భౌతికగీత యొక్క శ్లోకాలు అయితేనేమి, రామాయణ భారతం యొక్క శ్లోకాలు అయితేనేమి, ఈ చెక్క పనులు, కోలాటాలు అయితే ఇవన్నీ నిర్వహించడం ద్వారా మన పిల్లకాయలు రేపొద్దున వీరు ఈ ఐఏఎస్ కలెక్టర్ అయినప్పుడు యొక్క స్థాయిలో జిల్లా స్థాయిలో ఇటువంటి కార్యక్రమాలు ఇంటి ప్రవేశపెడతారనమాట. ఈ విధంగా కలెక్టర్ అయినప్పుడు ఇవన్నీ అందుకనే మంచి కార్యక్రమం ఏది వృధా పోదు అని మంచి విధానంగా గెలుస్తుంది, అది దీర్ఘంగా ఉంటుంది అన్నమాట, స్వల్పకాలంగా ఉండదు మంచి అనేది. అందుకే రామో విగ్రహాన్ ధర్మ అన్నట్టుగా మనం ధర్మంగా జీవించడమే ప్రధానము. అందుకే సర్వప్రాణ సేవయే పరమాత్మ సేవ, అహింసో పరమో ధర్మ అని సర్వప్రాణి ఎందుకు బౌద్ధం చూస్తూ చెట్లను పెంచుతూ పర్యావరణ కాపాడుతూ ప్లాస్టిక్లు వాడకుండా, ప్లాస్టిక్లు ఉంటే అన్ని ఏరి అవి కాల్చి అంటు పెట్టాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మెడిటేషన్? ధ్యానం అనగానేమేనంటే 24 hours మన హృదయము సంకుచిత భావాలు లేకుండా సమాజ శ్రేయస్సు కోసము పరితపించడమే ధ్యానం అని. అటువంటి యొక్క విశాలమైన హృదయము సంకుచిత భావాలు లేకుండా సమాజమే ఒక ప్రపంచమే ఒక దేవాలయంగా విభిన్నమైనగా మనం యొక్క దీర్ఘంగా ఎలాబరేట్ మైండ్ కలగాలని సచ్ ఏ పర్ఫెక్ట్ కింగ్, ఫెయిత్ఫుల్ సన్, ట్రూ హస్బెండ్, రియల్ ఫ్రెండ్, నోబుల్ ఎనిమీ లైక్ శ్రీరామ వి కెనాట్ సీ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అని శ్రీరామ 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 శ్రీరామయ్యని ఏ మానవుడు ఎప్పటి మధ్యలో ఆ రామ విభుడి తెచ్చిన కారాకుట్లు కర్మవులు ఇక్కడే పోతనామాత్రులు భాగవతం రాస్తూ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యమును నితంతపారబోధయను తపసమందార నాకు దేశ జగతి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కలుగదు జనుల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుల సుమతి. ఇక్కడ వంశం అంటే కొడుకులు ఉంటున్నారు, ఇక్కడ వంశం అంటే అది కాదు. వంశం అంటే మనకు వచ్చిన విద్యను భావితలకు అందించడమే వంశం అనమాట. అందుకే ఇక్కడ గురువు గారి పేరు చెప్తే కానీ అమ్మ నాన్న పేరు చెప్పరు. అందుకే గురువు గారి వంశం అని అర్థం అలా. కాబట్టి మనం విద్యను 10 మందికి పంచాలన్నమాట. అందుకే పూర్వకాలంలో ఈ భజన కార్యక్రమం ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో 10 మంది హార్మోనిస్టులు ఉండేవాళ్ళు. ఇప్పుడు మండలానికి ఒకటి హార్మోనియం వంచేవాళ్ళు. బయటకు వస్తున్నారు 50 పైబడులు వస్తున్నారు, 18 రావడం లేదు. కాబట్టి ఇప్పుడే మనం మేల్కొని ప్రతి ఊర్లో హార్మోనియము, తపల, గాత్రము ఈ యొక్క భజన కార్యక్రమాలు పిల్లలు నేర్పించాలి. హార్మోనియం కానీ 100 మందికి నేర్పించాలి, తపల నేర్పించాలి, గాత్రం నేర్పించాలి, ఈ కార్యక్రమం వీణ నేర్పించాలి, సంగీత అన్ని నేర్పించేప్పుడే సంస్కారం బాగుంటుంది అని. పిల్లకాయలకు ఆస్తి కాదు ప్రధానము, సంస్కారము ప్రధానం అనమాట. ఎప్పుడు సంస్కారం ఉంటుందో సమాజం బాగుంటుంది అని విశేషము. మన భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కులాలు మతాలు చెప్పేది. అందుకే ఇమాం బెగని
ఓ ముస్లిం దర్శించారు, భవనాసి మాలవోబన్న దర్శించారు. అంటే జ్ఞానానికి కులము మతము ప్రాంతం అంటదని, హౌ టు గెయిన్ నాలెడ్జ్ అని ఏబీ కలెక్టెడ్ డ్రాప్స్ ఆఫ్ ఫ్రమ్ డిఫరెంట్ ఫ్లవర్స్ దట్ మేక్స్ యు రియల్ స్టూడెంట్స్ సీకింగ్ అప్రోచ్ గ్రేట్ పీపుల్ learn from each event, not only from the just persons but also the mother nature so many lessons at every moment that becomes a model scholar అని శ్రీరామ రక్ష సర్వ జగత్ రక్ష అని, శ్రీరామ నేను నా భార్య కాదు సర్వ ప్రపంచం బాగుండాలి అందరూ బాగుండాలి కోరుకోవడమే మన సంస్కృతి. అందుకే సర్వే జన లోకా సమస్త సుఖినో భవంతున్నారు, అహింసో పరమోధర్మః అన్నారు. అంటే ఏ ప్రాణిని హింసించకూడదు అన్నమాట. అందుకని అటువంటి సంప్రదాయం ఋషి సంప్రదాయం అన్నమాట. అటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ తిరుమల దేవస్థాన ఆధ్వర్యంలో ఈ మధ్య ఎన్నో వివిధ ప్రాంతాలు మొన్న చూశారు. ఐరాల మండలం అంట, చిత్తూరు నుంచి వచ్చారు, మన బాపట్ల నుంచి వచ్చారు, శ్రీకాకుళం నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు. ఎందుకంటే ఇక్కడ వసతి సముదాయం ఉంది, అన్నప్రసాదం ఏర్పాటు చేశారు, వసతులు ఉన్నాయి కాబట్టి ఇట్లా మంచి కార్యక్రమాలకు తిరుమల దేవస్థానం పెట్టింది పేరుగా. ఈ విధంగా అందరి జీవితాల్లో 3 ప్రదోషకాలం అంటారు. ఇప్పుడు ఏమంటారు? ప్రదోషకాలము, సాయం సంధ్య, ముక్కోటి దేవతలు తదాస్తు తదాస్తు దీవిస్తుంటారట. కాబట్టి మన అందరి యొక్క సంకల్పం నెరవేరాలని, ఆ సంకల్పాలు విశాలమైన హృదయం కలిగి సంకుచిత భావం లేకుండా ఉండాలని కోరుకుంటూ పిల్లకాయలు మంచి విద్యావంతులకి, ఆ గురువు గారికి, ఆ పాఠశాలకి వీళ్ళు మంచి ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పోస్ట్ లో ఉండాలని, తర్వాత వీరు ఎప్పుడైనా కలెక్టర్ ఉన్నప్పుడు ఆ జిల్లాలో ఈ కార్యక్రమాలు ప్రవేశపెడతారు. పిల్లలు చదువుకున్నారు కాబట్టి అని తెలుసుకుంటూ ఈ పిల్లలు మన పిల్లలంతా బాగా విద్యావంతులు కావాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమం చేసిన పెద్దలందరికీ మరీ ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చి మాకు పుణ్యాన్ని కల్పించారు. నేను డాక్టర్ గీతాదేవి. ఈ రోజు మనం ఒంటిమిట్ట కోదండరామ స్వామి ఆలయంలో విశ్వహిత బాల వికాస్ తరపున చిన్నారులకు గణేష్ పంచరత్న స్తోత్రం, హనుమాన్ చాలీసా, గోవింద నామాలు, కాలభైరవం లాంటి శ్లోకాలను పిల్లలకి రూపకృష్ణ గురువు గారి చేత అలాగే కోలాటం నిర్వహించబడుతుంది. ఈ రోజు అదే సందర్భంలో పిల్లలకి దేవస్థానం తరపున పర్మిషన్ తీసుకొని ఈ రోజు పర్ఫార్మెన్స్ చేయదలుచుకున్నాము. అలాగే మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మ భక్తి భావాన్ని పెంపొందించేందుకు అలాగే ఈ కార్యక్రమం నిర్వహించాము విశ్వహిత బాల వికాస్ సమ్మర్ క్యాంప్ తరపున. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు మరిన్ని చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన దేవాలయం తరపున అధికారులకి, గురువులకి, పిల్లల తల్లిదండ్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమారు గ్రామంలో విశ్వహిత బాల వికాస్ సమ్మర్ క్యాంప్ 2026 పేరుతో దాదాపు 100 మంది చిన్నపిల్లలకి మన ధర్మం పట్ల అవగాహన శ్రీ భోగా శ్రీహరి రామకృష్ణ గారు, గీతాదేవి గారు, వారి తండ్రి వెంకట సుబ్బయ్య గారు, వెంకటేష్, సుబ్బరాయుడు మరియు మేరో శ్రీహరి, మేమంతా ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి దీనికి ఇంత మంచి ప్రోగ్రాంకి శ్రీమతి రూపాకృష్ణ గారు, వెంకట సుబ్బయ్య గారు లాంటి గురువులను చేసుకొని 100 మంది పిల్లలకి శ్లోకాలు మరియు భక్తి సంబంధిత అంశాలు పోరాటం నేర్పించాము. మరియు గోవిందనామాలు కూడా ఎంతో శ్రద్ధతో నేర్పించాము. ఈ ప్రోగ్రాము మన పిల్లలకి సనాతన ధర్మం పట్ల మరియు మన ఋషులు మునులు ఎంతో జ్ఞానాన్ని నిక్షిప్తం చేశారు. వీటిని మన భావితరాలను అందించడానికి మేమంతా కృషి చేస్తున్నాము. అందులో భాగంగా మే 1 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా పిల్లలకి ఈ ప్రోగ్రాం అందిస్తున్నాం. ఇప్పుడు 25వ రోజు, 25 రోజుల్లో భాగంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం వచ్చి పిల్లలందరూ పర్ఫామ్ చేశారు. ఈ ప్రోగ్రాంకి పెద్దలు ఎంతో సహకరించారు. మీలాంటి పెద్దలు మా ప్రోగ్రాంను ముందుకు తీసుకెళ్ళి మన యూత్ అంతా కలిసి మన భావితరాలకి మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటూ ఇట్లు మీ విశ్వహిత. కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమారవరం గ్రామానికి చెందిన మేము, నా పేరు శ్రీహరి రామకృష్ణ. మా గ్యాంగ్ అంతా ఫామ్ చేసి పిల్లలకి భక్తి భావం పెంచాలని, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలనే భావంతో సమ్మర్ హాలిడేస్లో పిల్లలందరికీ ఏదో ఒక భక్తి సంగీతాన్ని ఇస్తామని, మన సంప్రదాయాలు ముందుకు తీసుకెళ్దామని భావంతో మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. విశ్వహిత బాల వికాస్ సమ్మర్ క్యాంప్ అని పెట్టి పిల్లలందరికీ దాదాపు 100 మంది పిల్లలకి మనం భక్తి సంబంధించిన కోలాటము, మళ్ళీ హనుమాన్ చాలీసా, గోవిందనామాలు, కాలభైరాష్టకం, ఇలా గణేష్ పంచరత్న స్తోత్రం ఇలాంటివన్నీ నేర్పించి పిల్లల్లో భక్తి భావం పెంచి
సర్వం అందరికీ వ్యాప్తి చెందేలాగా మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ప్రయత్నం చేశాం. నాలాంటి వాళ్ళందరూ ఇంకా ముందుకు రావాలి, మన సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను భావిస్తున్నాను. నేడు ఒంటిమిట్ట కోదండ రామాలయం లోపల విశ్వహిత బాల వికాస్ వారి ఆధ్వర్యం లోపల ఇక్కడ ఎంతోమంది చిన్నారులకు అద్భుతమైనటువంటి విధానంతో హనుమాన్ చాలీసా పారాయణం కానివ్వండి, రామనామ పారాయణం కానివ్వండి, వారందరికీ నేర్పించి ఈ యొక్క రామాలయ సమీపంలో రామాలయ దేవాలయ ఆవరణ లోపల వాటిని ఏర్పాటు చేయడం జరిగింది. మేము యావత్ హిందూ సమాజాన్ని ఒకటే కోరుతా ఉన్నాము. ఇటువంటి బాల వికాస కేంద్రాలు ఎక్కడ జరిగినా కూడా ప్రతి ఒక్క హిందూ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయిలను అబ్బాయిలను పంపించడం మనం అందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల లోపల ప్రతి ఒక్కరు కూడా పాశ్చాత్య అలవాటులకు అలవాటైపోయి మన యొక్క ధర్మాన్ని మర్చిపోతున్నారు. కానీ మన ధర్మాన్ని మనము ముందుకు నడిపించాలన్నా, మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకోవాలన్నా కూడా మన యొక్క ఆచారాలను మనం పాటించాలి. ఈరోజు మేము చెప్తా ఉన్నాము, ఇంతమంది చిన్నారులను చూసి ప్రతి ఒక్కరు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. ఇక నుంచైనా దేవాలయానికి, ఎక్కడ దేవాలయానికి వెళ్ళినా కూడా సాంప్రదాయ దుస్తులను ధరిద్దాము, సాంప్రదాయబద్ధంగా దేవుడిని దర్శనం చేసుకుందాము. విదేశీ సంస్కృతి వద్దు, మన సంస్కృతియే ముద్దు. కాబట్టి మనమందరం కూడా మన యొక్క రాముడు ఆచరించినటువంటి జీవితం లోపలే, ఆ రాముడు చెప్పినటువంటి బాటలోనే మనం నిలుద్దాము. ఇటువంటి అద్భుతమైన దేవాలయాలు మన ప్రాంతాల లోపల ఉన్నాయి. పురాతన ఆలయాలకు పునర్వైభవం రావాలంటే పెద్ద పెద్ద దేవాలయాలను మాత్రమే కాదు, మన గ్రామంలో మరుగున పడ్డ ఆలయాలను కూడా సందర్శిద్దాము, వాటికి పునర్వైభవం తీసుకొద్దాము అని తెలియజేస్తూ ఇటువంటి బాల వికాస కేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ విశ్వహిత సేవా ట్రస్ట్ వారికి మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చారు స్వామి, మీ పేరు? మా పేరు శివానంద స్వామి, తెలంగాణ ప్రాంత ధర్మ